How I am look like? నేను ఎలా కనిపిస్తున్నాను? Either Satan or a Jesus. సాతాన్ లాగానా, జీసస్ లాగానా? Loud. Huh? You know why I wear this mask? నేను ఎందుకు ఈ మాస్క్ వేసుకున్నానో తెలుసా? Does anybody knows? ఎవరికైనా తెలుసా? Do you know? ఎవరికైనా తెలుసా? I will tell in the end of the story why I wear this mask. నేను ఈ మాస్క్ ఎందుకు వేసుకున్నానో స్టోరీ అంతా అయిపోయినప్పుడు చెప్తాను. How many of you like games? ఎవరికి గేమ్స్ అంటే ఇష్టం? Shall we play a game? 1, 2, 3, stand up. I have these balloons. I will give one to each one. ఒక్కొక్కరికి ఒక్కొక్క బెలూన్ ఇస్తాను. Give you 30 seconds. Blow this balloon and you tie it. ఒక 30 సెకండ్స్ ఇస్తారు అనే టైం. అందులోపు ఈ బెలూన్ అందరూ ఊది దీన్ని టై చేయాలి, కట్టాలి. Are you ready? Balloon in your right hand. అందరు మీరు బెలూన్స్ ని రైట్ హ్యాండ్ పట్టుకోండి. Give this toothpicker. ఇక అన్నయ్య ఒక టూత్ పిక్ ఇస్తాడు. Keep this with your left hand. ఆ టూత్ పిక్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. All of you raise your balloons. మీ బెలూన్స్ అన్ని పైకి పట్టుకోండి. మీ రైట్ హ్యాండ్ లో పట్టుకోండి. Now the game is మీ రైట్ హ్యాండ్ లో పట్టుకున్నారా బెలూన్? టూత్ పిక్ లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకున్నారా? ఓకే. now the game is ఇప్పుడు గేమ్ ఏంటంటే with the toothpicker you have to blast another balloon. మీ టూత్ పిక్ తోని వేరే బెలూన్ ని బ్లాస్ట్ చేయాలి. No, not పేల్చాలి. now. ఇప్పుడు కాదు, చెప్పినప్పుడు. With your right hand you have to save your balloon. మీ రైట్ హ్యాండ్ తో మీ బెలూన్ ని మీరు సేవ్ చేసుకోవాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ తో వేరే బెలూన్ ఏదైనా మీరు తగులుకొట్టాలి. After 30 seconds టైం ఇచ్చినప్పుడు 30 సెకండ్స్ తర్వాత who will win the game I will give the gifts. ఎవరైతే గేమ్ విన్ అవుతారో వాళ్ళకి గిఫ్ట్. మీ రైట్ హ్యాండ్ తో మీ బెలూన్ ని మీరు సేవ్ చేసుకోవాలి. వింటున్నారా గేమ్ ఏంటో? మీ రైట్ హ్యాండ్ తో మీ బెలూన్ ని మీరు సేవ్ చేసుకోవాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ తో ఏ బెలూన్ అయినా బ్లాస్ట్ చేయాలి. ఓకేనా? Now the time. రెడీ? Are you ready? 1, 2, 3, start. Are you ready? Loud. How many have you balloon in your hands? ఎంతమంది చేతిలో బెలూన్స్ ఉన్నాయి? What have you told just now? ఇప్పుడు దాకా ఏం చెప్పిర్రు? I said who has balloon in your hands I will give them gifts. ఎవరి చేతిలో అయితే బెలూన్ ఉంటుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా అన్నయ్య. How foolish you are. మీరు ఎంత అంటే ఎంత తెలివి తక్కువ. ఎవరి చేతిలో బెలూన్ వాళ్ళ చేతిలో ఉన్నది అనుకో, అందరికి గిఫ్ట్ వచ్చేది కదా. If you have balloons in your all hands. కదా, ఎవరి చేతిలో వాళ్ళ బెలూన్ వాళ్ళు కాపాడుకుంటే, పక్కన వాళ్ళని ఏమనుకుంటే, అందరి చేతిలో బెలూన్స్ ఉంటే అందరు గిఫ్ట్ వచ్చేది కదా. అవునా కాదా? మరి మీరు అందరు ఏం చేసిర్రు? నాది నేను కాపాడుకొని మిగతా వాళ్ళది
నేను విన్ కావాలి కానీ వేరేటోళ్ళు ఎవరు విన్ కావద్దని చేసిరు కదా మీరందరూ, అవునా? You don't have God wisdom, right? మీకు దేవుని జ్ఞానం లేదు కదా. I want to tell a good story. ఒక స్టోరీ చెప్తారంట అన్నయ్య. I want to tell a story of a great king. ఒక గొప్ప రాజు యొక్క స్టోరీ చెప్తారంట. All of you sit down. I want to tell a story of a great king ఒక గొప్ప రాజు యొక్క స్టోరీ. who is known as the ఆయన ఎవరంటే man of wisdom. జ్ఞానం మంచి జ్ఞానం ఉన్న రాజు. Does everyone know who the person is? ఎవరికైనా తెలుసా రాజు ఎవరో? ఎవరికైనా తెలుసా? వెరీ గుడ్. సొలొమోన్ రాజు. I want to tell a story about Solomon king. నేను ఒక సొలొమోన్ గురించి ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. Solomon, he was a king. ఆయన దావీదు రాజు వాళ్ళ కొడుకు. David announced the Solomon as a king. దావీదు రాజు సొలొమోన్ రాజుని రాజుగా ప్రకటిస్తాడు అన్నట్టు. One priest, ఒక యాజకుడు, one prophet, ఒక ప్రవక్త, and one captain of the host. ఆయన ఒక సైన్యాధిపతి. These three members, ఈ ముగ్గురు they are anointed as a king. ఆయనని ఒక రాజుగా అభిషేకిస్తారు. Who anointed as a king? ఎవరెవరు రాజుగా అభిషేకిస్తారు? ఒక యాజకుడు, ఒక ప్రవక్త, ఒక సైన్యాధిపతి. ఓకేనా? The king ruled his kingdom. ఆ రాజు వాళ్ళ రాజ్యాన్ని మంచిగా పరిపాలిస్తూ ఉండేది. The king defeated all the enemies. ఆ రాజు వాళ్ళ అందరిని ఓడించేది. He killed the enemies of his father David also. వాళ్ళ సొలొమోన్ రాజు వాళ్ళ డాడీ ఎవరు? దావీదు రాజు కదా. ఆ దావీదు రాజు వాళ్ళ ఎనిమీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎనిమీస్ ని కూడా ఈ సొలొమోన్ రాజు చంపేసింది. He married. ఆయనే పెళ్లి చేసుకున్నారు. Who was the daughter of the king of the Egypt. ఆయనే ఇజ్రాయేల్ రాజు వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. After some times, కొంతసేపు తర్వాత in the place of ఇజియా అనే ప్రాంతంలో he sacrificed his life to the God. ఆ సొలొమోన్ రాజు ఆయన జీవితాన్ని దేవునికి అర్పించాడు. That night, ఆ రోజు రాత్రి when Solomon was sleeping, సొలొమోన్ రాజు నిద్రపోతుండగా in the dream, కలలో God came దేవుడు కనిపించిండు and asked Solomon, సొలొమోన్ రాజుని దేవుడు అడిగిండు అనమాట కలలో. what do you want? నీకేం కావాలి? You ask me, నీకేం కావాలో నన్ను అడుగు అని దేవుడు అడుగుతున్నాడు. I will give you. నీకేం కావాలో నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. What you are expecting from me? నువ్వు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు? You ask me, I will give you. నువ్వు నన్ను అడుగు, నేను నువ్వేం కోరుకుంటున్నావో నీకు ఇస్తా అని అంటున్నాడు. ఎవరంటున్నారు పిల్లలు? యేసయ్య అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? వింటున్నారా అందరూ? సొలొమోన్ రాజు కలలో దేవుడు సొలొమోన్ రాజుని అడుగుతున్నాడు. ఓకే, You know what happened? ఏమైందో తెలుసా పిల్లలు? The God, దేవుడు ఏమడిగిందంటే, I was a child, నేను ఒక చిన్న బాబు, happened some tasks, కొన్ని పనులు జరగడానికి my knowledge is not sufficient. నాకున్న జ్ఞానం సరిపోవట్లేదు, నాకున్న తెలివి సరిపోవట్లేదు. Give me the wise wisdom. నాకు మంచి తెలివిని, మంచి జ్ఞానాన్ని ఇవ్వు. He asked to the God. దేవుణ్ణి నీకేం కావాలని అడిగింది కదా దేవుడు సొలొమోన్ రాజుని. అప్పుడు సొలొమోన్ రాజు ఏం అడిగిందంటే,
దేవా, నేను కొన్ని పనులు చేయడానికి, కొన్ని పెద్ద పెద్ద కార్యాలు చేయడానికి నాకు జ్ఞానం సరిపోవట్లేదు, నా తెలివి సరిపోవట్లేదు, నీ జ్ఞానం ఇయ్యవా ప్రభువా, నీ తెలివిని ఇయ్యవా అని అడుగు. God smiled దేవుడు అప్పుడు నవ్వి and said, ఏం చెప్పిందంటే, My dear Solomon, సొలొమోను, you did not ask wealth, నువ్వు నన్ను డబ్బులు అడగలేదు, you did not ask your enemy's life, నువ్వు నీ ఎనిమీస్, నీ శత్రువులది ప్రాణం అడగలేదు, you did not ask anything, నువ్వు నన్ను ఇంకేం అడగలేదు, just you asked only a wisdom. నువ్వు నన్ను జ్ఞానం మాత్రమే అడిగావు, You did not ask anything. నువ్వు నన్ను ఇంకేం అడగలేదు. The God replied, దేవుడు ఏమని చెప్పాడంటే, నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా 29:12. మళ్ళొకసారి, నేను మీ మనవి ఆలకింతును అని ఎవరన్నారు? యేసయ్య సొలొమోన్ రాజు అడిగింది కదా జ్ఞానాన్ని, అవునా? దేవుడు సొలొమోన్ రాజుని నీకేం కావాలి అని అంటే, నాకు జ్ఞానం కావాలని అంటే, అప్పుడు దేవుడు ఏం చెప్పిండు? నేను నీ మనవి ఆలకించును అంటే, నువ్వేం అడిగినవో అది నీకు ఇస్తాను అని అన్నాడు దేవుడు. but you know what happened? కానీ ఏం జరిగింది తెలుసా పిల్లలు? God given him దేవుడు ఆయనకి ఏమి ఇచ్చిందంటే, wealth and glory. ఆయనకి జ్ఞానంతో పాటు చాలా డబ్బులు, చాలా మంచి ఆరోగ్యం. ఒక రాజు అంటే ఎట్లా, ఒక చాలా కంట్రీస్కి చుట్టుపక్కల అందరికీ తెలిసి ఉంటుంది కదా, అట్లా అందరికీ తెలిసి అంత మంచి కింగ్గా దేవుడు అంత మంచి పేరు ఇచ్చిండు అన్నట్టు. సొలొమోన్ రాజు ఏమడిగిండు? ఒక జ్ఞానమే అడిగిండు కదా, కానీ దేవుడు జ్ఞానం ఒక్కటే ఇవ్వలే, జ్ఞానంతో పాటు చాలా డబ్బులు ఇచ్చిండు, చాలా మంచి గొప్ప రాజుగా పేరు ఇచ్చిండు, ఇంకా చాలా ఇచ్చిండు జ్ఞానంతో పాటు. You know what happened? He gained the wisdom of the God. దేవుడు సొలొమోన్ రాజు దేవుని దగ్గర నుంచి దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. He built a church. అప్పుడు సొలొమోన్ రాజు ఒక చర్చ్ ని కట్టిండు. First he decided to build a church. ఫస్ట్ దేవుడు జ్ఞానం ఇవ్వడంతోనే సొలొమోన్ రాజు చర్చ్ ని కట్టాలని అనుకున్నాడు. Second he built a church. తర్వాత చర్చ్ ని కట్టేసిండు. And third thing he built a palace. తర్వాత ఒక మంచి భవనం, ఒక రాజ ప్యాలెస్ ఉంటుందిగా, అలాంటిది కట్టిండు. And the fourth thing is నాలుగోది ఏంటంటే, God kept the Solomon in the good position. దేవుడు సొలొమోనుని ఒక మంచి గొప్ప పొజిషన్ లో పెట్టిండు. You know why? ఎందుకో తెలుసా? Solomon just asked wisdom. సొలొమోన్ రాజు ఒక విజ్డమ్ మాత్రమే అడిగిండు, But God given these many things. కాకపోతే దేవుడు ఆయనకి ఇవన్నీ ఇచ్చిండు. అవునా పిల్లలు? One thing we should do that. ఒకటి చేయాలి, మీరు అందరు ఏం చేయాలంటే, Ask anything for God. దేవుణ్ణి ఏదైనా అడగచ్చు. Anything you can ask. ఏదైనా దేవుణ్ణి అడగచ్చు. How we will ask? ఎలా అడగాలి? By praying. Praying, right? And you know what happened to Solomon Raj? సొలొమోన్ రాజుకి ఏమైందో తెలుసా? He will attack him. సాతాను సొలొమోన్ రాజుని అటాక్ చేసింది. You know why I wear this mask? నేను ఎందుకు ఈ మాస్క్ వేసుకున్నానో తెలుసా? Now anybody knows. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వేసుకున్నాను? He will attack the Solomon. ఈ సాతాను సొలొమోన్ రాజుని అటాక్ చేసి, Solomon went in the second way. సొలొమోన్ రాజు ఇప్పటి వరకు ఒక గొప్ప మంచి పొజిషన్ ఉన్నాడు కదా, ఇప్పుడు వేరే రూట్కి వెళ్ళిపోయాడు. I will tell the second story again in future days. ఇప్పుడు సొలొమోన్ రాజు సెకండ్ వేకి ఎలా పోయిందో అది ఇంకొక నెక్స్ట్ సండే చెప్పుకుందాం.
What you all learned just now? ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు? First. God's gaining wisdom of God. దేవుని ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు మీరు అందరు ఈ స్టోరీ నుంచి? దేవుని జ్ఞానం నేర్చుకున్నారు కదా. మనం దేవుణ్ణి ఏదైనా అడగొచ్చు కదా. ఎలా అడగొచ్చు? ఎలా అడుగుతాం మనం దేవుణ్ణి? ప్రేయర్తో అడుగుతాం. How many of you pray daily? ఎవరెవరు రోజు ప్రేయర్ చేస్తారు? How many times you pray? ఎన్నిసార్లు ప్రేయర్ చేస్తారు రోజు? What do you pray in that? ఏమని ప్రేయర్ చేస్తారు? I need chicken, I need chocolate, I need ice cream. ఎసయ్యా నాకు చికెన్ కావాలి, నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అని ప్రేయర్ చేసుకుంటారు కదా. Like that our prayers are? అవునా? అంతే చేసుకుంటారా? అంతే కదా. గర్ల్స్ అయితే అట్నే చేసుకుంటారు కదా. నాకు చాక్లెట్ కావాలని చేసుకుంటారు, ఐస్ క్రీమ్ కావాలి అని. అవునా? బాయ్స్ ఏమో గన్స్ కావాలి, అవి కావాలని చేసుకుంటారా? Prayer now. ఇప్పటి నుంచి ప్రేయర్ చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? Get the wisdom of Solomon. సొలొమోన్ రాజు వంటి జ్ఞానం నాకు యేసయ్యా. I want to build the church. నేను కూడా ఒక చర్చ్ని కట్టాలి. I want to rule the king as a king like Solomon. నేను కూడా ఒక రాజ్యాన్ని, సొలొమోన్ రాజు కాగా నేను కూడా ఒక రాజ్యాన్ని రూల్ చేయాలి You pray like that. అని అలా ప్రేయర్ చేసుకోవాలి. ఓకేనా? దేవుని జ్ఞానం మనకి ఇచ్చింది అనుకో, మనం అన్నిట్లలో ఫస్ట్ వస్తాం. మనకు అన్ని ఏం కావాలో అన్ని వస్తాయి. దేవుడు సొలొమోన్ రాజు ఒక జ్ఞానం అడిగిండు, కానీ దేవుడు ఏం చేసిండు? డబ్బులు ఇంకా అన్ని ఇంకా చాలా ఇచ్చిండు. కాబట్టి మనం అందరం ప్రేయర్ చేసుకొని ఏమడగాలి పిల్లలు? విజ్డమ్ అడగాలి. Ask wisdom to the God. దేవుని జ్ఞానం అడగాలి ఫస్ట్. Second thing, God will give more than the wisdom. దేవుడు మనం జ్ఞానం అడిగిందనుకో, మనం జ్ఞానం తో పాటు ఇంకా చాలా ఇస్తాడు మనకి దేవుడు. By this story I want to tell, ఈ స్టోరీ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ask anything to God. దేవుడిని ఏదైనా అడగొచ్చు, God will give you. దేవుడు ఇస్తాడు మనకి. God will give you double, triple you ask. మనము ఒకటి అడిగినామనుకో, దానికి డబల్ ట్రిపుల్ అట్లా ఇస్తాడు దేవుడు. Everyone agree with this?